సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టం మిగిల్చిందన్నారు. 2 రోజుల క్రితం కురిసిన రాళ్ల వర్షానికి ఒకే రోజు 12,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వడగళ్ల వర్షానికి 20,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. రైతులకు ఆర్థిక సహాయం కింద ప్రభుత్వం ఎకరానికి 25,000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మా ప్రతినిధితో యాదగిరి గౌడ్ ఫేస్ టు ఫేస్. వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న వరి మామిడి పంటలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించడం జరిగింది. మనతో మాట్లాడడానికి హరీష్ రావును వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒకవైపు సాగునీరు అందక పంటలు ఎండిపోయినాయి, రైతులు పంటలను కాపాడుకోవడానికి నానా తిప్పలు పడ్డారు. ఇప్పుడు వడగాళ్ల వానకు రాళ్ల దెబ్బ కూడా పంటలు దెబ్బతినడం జరిగింది. ఈసారి దీన్ని ఎలా చూడాలంటారు? ఇది చాలా దురదృష్టము. ఆరుగాలం కష్టపడి పెట్టుబడి పెట్టి పనంతా చేసినాక నోటికాటు బుక్క జారి పడిపోయినట్టుగా పాపం చేతికి వచ్చే సమయానికి వడగళ్ల వానతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు డబ్బులు కూడా సగం మందికి కూడా వేయలేదు. పోయిన వానకాలం రైతు బంధు ఎవరికీ రాలేదు. ఈ యాసంగి రైతు బంధు కూడా సగం మందికి కూడా రాలేదు. రుణమాఫీ కూడా మా చిన్నకోడూరు మండలంలో 1 వంతు రుణమాఫీ అయితే 2 వంతుల మందికి రుణమాఫీ కూడా కాలేదు. అటు రుణమాఫీ కాక ఇటు రైతు బంధు రాక ఎంతో కష్టపడి అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి పంట పండించుకుంటే ఇవాళ చివరి దశలో ఇంకా రేపో మాపో పంట కోస్తామనంగా ఇవాళ రాళ్లవాన పడి చాలా నష్టం జరిగింది. ఒక్క సిద్దిపేట జిల్లాలో 12,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గత వారం వడగళ్ల వాన పడి అప్పుడు కూడా దాదాపు 5-6 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ 2 విడతల్లో కలిపి 20,000 ఎకరాల్లో ఈరోజు మా సిద్దిపేట జిల్లాలో పంట నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పంటల బీమా చేస్తామని అసెంబ్లీలో బడ్జెట్లో పెట్టి పంటల బీమా చేయకపోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతూ ఉంది. అంటే ఈరోజు కేసీఆర్ గారు కరోనా ఉన్నా రైతు బంధు అందించిండు, కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటు రైతు బంధు పడక, అటు రుణమాఫీ గాక, ఇటు పంటల బీమా అమలు గాక రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ ఈ జిల్లాకు మేము కాళేశ్వరం నీళ్లు తెచ్చి ప్రాజెక్టులు కట్టుకొని ఎంతో కష్టపడి నీళ్లు ఇచ్చినాం. ఆ నీళ్ళు వచ్చి మంచి పంట పండే సమయానికి ఇవాళ చాలా నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ముందుకు వచ్చి ఇటు పండ్ల తోటలకు కానీ, కూరగాయ తోటలు కానీ, మిర్చి కానీ, వరి పంటలకు కానీ ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇది జిల్లాలోని 12,000 ఎకరాల్లో పంటలు దెబ్బతినడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి హరీష్ రావు తెలపడం జరుగుతుంది. కెమెరామ్యాన్ చందుతో యాదగిరి గౌడ్, ANN న్యూస్, సిద్దిపేట.